హలో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెడ్మీ 6i అండ్ రెడ్మీ 6 ఒక గేమింగ్ రివ్యూ చేయబోతున్నాం అనమాట. అండ్ ఈ వీడియోలో నేను పబ్జీ ఆడతాను 1 hourకి. అండ్ ఇక్కడ నేను మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాటరీ లైఫ్ ఎలాగుంది, అండ్ అలాగే హీటింగ్ ఇష్యూస్ ఎలాగున్నాయో చెప్తాను. అండ్ అలాగే కంఫర్ట్ కూడా ఎలాగుందో చెప్తాను చేతిలో పట్టుకున్నప్పుడు. సో రెడ్మీ 6 అండ్ 6i ఒక గేమింగ్ రివ్యూ అయితే మీరు చూడబోతున్నారు. అండ్ రెడ్మీ 6 అండ్ 6i అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే రెడ్మీ 6 కానివ్వండి, రెడ్మీ 6i కానివ్వండి, రెండు ఫోన్లలో మనకు సేమ్ ప్రాసెసర్, సేమ్ బ్యాటరీ అండ్ సేమ్ డిస్ప్లే కూడా దొరుకుతుంది. బట్ ఒకటే ఒక డిఫరెన్స్ ఉంది రెడ్మీ 6 అండ్ రెడ్మీ 6iకి. అదేంటంటే రెడ్మీ 6లో మనకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా దొరుకుతుంది అండ్ రెడ్మీ 6iలో మనకు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా దొరుకుతుంది. దీన్ని వదిలేసి ఎలాంటి డిఫరెన్స్ లేదు రెండు ఫోన్లలో. అండ్ రెండు ఫోన్లలో మనకు రియల్మీ UI దొరుకుతుంది అండ్ రెండు ఫోన్లలో మనకు ఆండ్రాయిడ్ 10 ఉంది అండ్ రెండు ఫోన్లలో మనకు సేమ్ ప్రాసెసర్ కూడా ఉంది. సో మనకు ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు అనమాట ఈ రెండు ఫోన్స్లలో. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక గేమింగ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉండబోతుంది, లేదంటే ఎగ్జాక్ట్ సేమ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నేను చెప్పినట్టు ఓఎస్ కూడా సేమ్ ఉంది అండ్ అలాగే ప్రాసెసర్ కూడా సేమ్ ఉంది అండ్ అలాగే బ్యాటరీ లైఫ్ కూడా సేమే ఉంది. సో అందుకని వీడియో అనేది స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాటరీ లైఫ్ అనేది 100% మీద ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అలాగే టైం కూడా చూసుకోండి 12:43 అనేది అవుతుంది. సో ఇక్కడ 100% బ్యాటరీ లైఫ్ ఉంది. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక నేను ఆటో బ్రైట్నెస్ అనేది ఆఫ్ చేసి పెట్టాను అండ్ బ్రైట్నెస్ ఇంతే ఉంటుంది ఈ వీడియో మొత్తంలో. అండ్ అలాగే దీని ఒక ఏమంటారు వాల్యూమ్ కూడా నేను ఫుల్ పెట్టాను. సో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, 100% మీద వాల్యూమ్ పెట్టాను, ఎలాంటి తగ్గేయడం అనేది జరగదు. అండ్ అలాగే ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నా, అదేంటంటే ఈ వీడియోలో మీకు బ్యాటరీ లైఫ్ ఎంతైతే డిక్రీజ్ అవుతుందో మేబీ అంతే మీకు కాకపోవచ్చు, కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే మీరు మొబైల్ డేటా మీద గేమ్ ఆడుతున్నారా, లేదంటే వైఫై కనెక్ట్ చేసి ఆడుతున్నారా అనేది ఉంటుంది. అండ్ అలాగే 60 Hz మీద ఆడుతున్నారా, 90 Hz మీద ఆడుతున్నారా అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఫోన్ ఏదైతే ఉందో ఇది 90 Hz మీద ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే బ్రైట్నెస్ కూడా ఎంత పెట్టారో దాని మీద కూడా బ్యాటరీ లైఫ్ అనేది డిపెండ్ ఉంటుంది. సో బ్రైట్నెస్ అనేది ఎక్కువ పెడితే కనుక కొద్దిగా ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అనేది కావచ్చు. సో పబ్జీ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు 15 minutes తర్వాత కలుస్తాను. బట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే ఈ యొక్క ఫోన్ మీద చాలా మంచిగా ఉన్నాయి, ఎందుకంటే గేమ్ అనేది చాలా స్మూత్గా ప్లే అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ 15 minutes తర్వాత మాట్లాడుకున్నట్టయితే కనుక మీరు ఇక్కడ టైం అనేది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ 94% అనేది బ్యాటరీ మనకు కనిపిస్తుంది అండ్ 15 minutes ఇక్కడ అయిపోయినాయి చూసుకోవచ్చు. సో ఇక్కడ 15 minutes తర్వాత మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి కనిపిస్తున్నాయని అడిగితే కనుక హెవీగా అయితే కనిపించలేదు. బట్ 1-2 నాకు ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపించాయి, 1-2 కూడా కాదు, యాక్చువల్గా కొద్దిగా ఎక్కువనే ఫ్రేమ్ డ్రాప్స్ నాకు కనిపించాయి. అండ్ అలాగే హీటింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక స్లైట్గా వార్మ్ అయింది. అంటే అసలు వార్మ్ అయిందో లేదా అని కూడా మీరు కేసు వేసుకుంటే మీకు తెలియదు, బట్ అట్లా వార్మ్ అయిందనమాట. అంటే ఎక్కువ హీట్ అనేది కాలేదు. సో ఇది మంచి విషయం. అండ్ అలాగే ఇక్కడ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక డెఫినెట్గా నాకైతే కంఫర్టబుల్గానే ఉంది. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్పీకర్ వెంట్ అనేది ఒకటే ఉండడం వల్ల మీరు మేబీ దీన్ని కవర్ చేస్తుండొచ్చు రాంగ్ డైరెక్షన్లో పట్టుకున్నట్టయితే. మేబీ ఇలా కెమెరా అనేది మీద పట్టుకున్నట్టయితే కనుక అంతగా కవర్ అయితే కాదు స్పీకర్, బట్ కవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ 30 minutes తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాటరీ లైఫ్ అనేది 90% ఉంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు 30 minutes అనేది అయిపోయినాయి. అండ్ ఇక్కడ 10% బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడేసుకున్నట్టయితే కనుక పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. అండ్ ల్యాగ్ అయితే డెఫినెట్గా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి, బట్ ల్యాగ్ అయితే డెఫినెట్గా కనిపించట్లేదు. కొన్ని ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఇప్పటికీ ఉన్నాయి. అండ్ ఇది స్టార్టింగ్ 15 minutes మార్క్లో కూడా ఫ్రేమ్ డ్రాప్స్ అనేటివి ఉండే. సో దీని తర్వాత ఇప్పుడు మనము 30 minutes తర్వాత కలుద్దాం. అండ్ హీటింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. మేబీ కేసు వేసుకుంటే కనుక మీరు నోటీస్ కూడా చేయకపోవచ్చు. సో అలా అంత తక్కువ ఉందన్నమాట. సో కలుద్దాం ఇప్పుడు ఇంకో 15 minutes తర్వాత. సో ఫ్రెండ్స్ 45 minutes తర్వాత చూసుకోవచ్చు బ్యాటరీ లైఫ్ అనేది మనకు 85% కనిపిస్తుంది. అండ్ టైం కూడా చూసుకోవచ్చు. సో మనకు 45 minutes తర్వాత 30 minute మార్క్కి ఎంతైతే బ్యాటరీ లైఫ్ ఉండేనో దానికంటే 5% అనేది తగ్గడం జరిగింది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఏమంటారు హీటింగ్ కూడా 30 minutes మార్క్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట. సో హీటింగ్ అనేది మీరు ఇప్పుడు కొద్దిగా ఫీల్ కావచ్చు. ఫస్ట్ 30 minute మార్క్లో మీరు కేసు వేసుకున్నప్పుడు అయితే మేబీ
అప్పుడు ఫీల్ కాలేరు, బట్ ఇప్పుడైతే మీరు ఫీల్ కావచ్చు అనమాట హీట్. అండ్ అలాగే ల్యాగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక ల్యాగ్ కూడా అవుతుంది, ఫస్ట్ కంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది. అండ్ మేబీ ఇప్పుడు మీరు గ్రాఫిక్ సెట్టింగ్స్ అనేది కొద్దిగా లో చేసుకోవాలి, కొద్దిగా స్మూత్ పర్ఫార్మెన్స్ రావాలంటే. సో ల్యాగ్ అనేది 30 మినిట్ మార్క్ తర్వాత కనిపిస్తుంది. అండ్ నేను మీకు కలుస్తాను 1 అవర్ మార్క్ తర్వాత, అంటే ఇంకో 15 మినిట్స్ తర్వాత. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు 50 మినిట్స్ అనేది అయిపోయింది. అండ్ 50 మినిట్స్ తర్వాత కనుక మనం మాట్లాడుకున్నట్టయితే కనుక చాలా ల్యాగ్ అనేది కనిపిస్తుంది ఫోన్లో. అండ్ మేబీ మీరు అనేది ప్లే చేసుకోలేకపోవచ్చు, బట్ ఇక్కడ మీరు ఫ్రేమ్ రేట్ అనేది హైయెస్ట్ మీద పెట్టాలి అండ్ గ్రాఫిక్ సెట్టింగ్స్ అనేది లోయెస్ట్ మీద పెట్టాలి. దీని తర్వాత అయితే మీరు ఆడుకోవచ్చు అనమాట. సో 15 మినిట్స్ తర్వాత అయితే నాకు డెఫినెట్గా ల్యాగ్ కనిపిస్తుంది అండ్ హీట్ కూడా నోటీస్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు. అండ్ అలాగే పంచ్ హోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక పంచ్ హోల్ అయితే నాకు ఎలాంటి విధంగా ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. నేను స్టార్టింగ్ కూడా ఆలోచించలేదు పంచ్ హోల్ గురించి, బట్ తర్వాత నాకు గుర్తొచ్చింది మేబీ పంచ్ హోల్ గురించి కూడా చెప్పాలేమో అని. సో పంచ్ హోల్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది క్రియేట్ చేయదు, ఎందుకంటే ఇది హైడ్ అయిపోతుంది మీ ఫింగర్ కింద. సో మీకు పంచ్ హోల్ అనేది కనిపించదు. అండ్ ఒక విధంగా మీకు ఫుల్ వ్యూ డిస్ప్లే అనేది అనుకోవచ్చు, బట్ పంచ్ హోల్ అయితే ఉంటుంది. బట్ మీకు ఈ పంచ్ హోల్ అనేది మీ చేతితో కవర్ కావడం వల్ల మీకు మేబీ ఫుల్ వ్యూ డిస్ప్లే లాంటి ఏమంటారు ఎక్స్పీరియన్స్ అనేది కలగొచ్చు. అండ్ నేను మీకు కలుస్తాను ఇంకొక 10 మినిట్స్లో, అంటే 1 అవర్ తర్వాత. అండ్ ఫ్రెండ్స్ 1 అవర్ తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు 80% బ్యాటరీ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ టైం గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు చూసుకోవచ్చు 1 అవర్ అనేది అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు రియల్మీ 6 అండ్ 6i ఒక పబ్జీ టెస్ట్ మనం అయితే చేసాము. అండ్ ఇక్కడ 15 మినిట్స్ వరకు అయితే నాకు ఎలాంటి ల్యాగ్ అనేది కనిపించలేదు. ఐ మీన్ కొద్దిగా ల్యాగ్ అనేది ఉండే, బట్ ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి హెవీగా కనిపించలేవు. అండ్ ఫోన్ అనేది స్లైట్గా వార్మ్ అయింది, బట్ ఇది మీరు కేస్ వేసుకుంటే ఫీల్ కాలేరు. అండ్ 30 మినిట్ మార్క్లో కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉండే, అంటే కొద్దిగా ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ ఉండే అండ్ కొద్దిగా లైట్గా కొద్దిగా హీటింగ్ అనేది ఎక్కువ ఉండే. బట్ 45 మినిట్ మార్క్ తర్వాత అనేది ఇది కొద్దిగా ఎక్కువ మీకు కనిపిస్తుంది. సో మీరు ఇది ఫీల్ కూడా కావచ్చు హీట్ అనేది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ల్యాగ్ అనేది కూడా ఫీల్ కావచ్చు. అండ్ 15 మినిట్ మార్క్ తర్వాత అయితే నేను చెప్పాను కదా కొద్దిగా చాలానే ఏమంటారు ల్యాగ్ అయితే అయింది. మేబీ మీరు 15 మినిట్ మార్క్ తర్వాత ఒకవేళ హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్ మీద ఆడుకున్నట్టయితే కనుక గ్రాఫిక్ సెట్టింగ్ అనేది తక్కువ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ కావాలని హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్స్ మీద పెట్టాను, ఎందుకంటే నేను ల్యాగ్ అవుతుందో లేదో చూడాలనుకున్నా. సో అందుకనే. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను చెప్పాలంటే కనుక ఫోన్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందో ఆడడానికి, నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. బట్ స్పీకర్ వెంట ఏదైతే ఉందో ఇది కవర్ కావచ్చు ఎప్పుడైనా మీకు స్పీకర్ ఒక అవుట్పుట్తో మీరు ఆడుతున్నట్టయితే కనుక, బట్ ఇయర్ ఫోన్స్తో ఆడుతున్నట్టయితే కనుక ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ అలాగే ఇక్కడ పంచ్ హోల్ ఏదైతే ఉందో పంచ్ హోల్ నేను అనుకున్నాను మేబీ మనకు ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చని, బట్ పంచ్ హోల్తో నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు. అండ్ ఇది ఎప్పటికీ నా చేతిలోనే ఇలా కవర్డ్ ఉండే పంచ్ హోల్, సో నాకు పంచ్ హోల్ అనేది నేను నోటీస్ కూడా చేయలేదు ఒక్కసారి కూడా. అండ్ ఇప్పుడు ఒకవేళ ఈ ఫోన్ రికమెండ్ చేస్తున్నావా లేదా అని ఒకవేళ నాకు అడిగినట్టయితే కనుక రియల్మీ 6 అయితే డెఫినెట్గా 13,000 ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్, లేదంటే ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చు పబ్జీలో. అండ్ ఇక్కడ నేను హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్స్ మీద ఆడాను. సో మేబీ మీకు ల్యాగ్ అనేది తక్కువ రావాలంటే కనుక ఫ్రేమ్ రేట్ అనేది హై పెట్టుకుని గ్రాఫిక్ సెట్టింగ్స్ అనేది లోయెస్ట్, ఎంత లోయెస్ట్ వస్తే అంత లోయెస్ట్, అండ్ ఫ్రేమ్ రేట్ అనేది ఎంత హైయెస్ట్ వస్తే అంత హైయెస్ట్ పెట్టుకోండి. అండ్ ఇలాగైతే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ లాంగ్ సెషన్స్ వరకు కూడా మీరు గేమింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది గేమింగ్ గురించి. సో డెఫినెట్లీ రియల్మీ 6 అయితే రికమెండెడ్ ఉంది. బట్ రియల్మీ 6 కూడా బాగానే ఉంది. ఐ మీన్ రెండు పర్ఫార్మెన్స్లో అయితే సేమ్, బట్ ఇక్కడ 2,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి అక్కడ ఆ ప్రైస్ రేంజ్లో కొద్దిగా కాంపిటీషన్ అనేది వస్తుంది అనమాట రియల్మీ 6కి. బట్ స్టిల్ రియల్మీ 6 కూడా ఐ మీన్ సేమ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, బట్ రియల్మీ 6 అనేది ఎక్కువ రికమెండ్ చేయడానికి కారణం ఏంటంటే దీని ప్రైస్ అనేది తక్కువ ఉంది. సో ఇది డెఫినెట్లీ రియల్మీ 6 అండ్ 6i అయితే గేమింగ్కి రికమెండెడ్ ఉన్నాయి. బట్ స్పీకర్ అనేది కొద్దిగా కవర్ కావచ్చు అండ్ 20% అనేది బ్యాటరీ లైఫ్ అనేది తగ్గింది. సో ఇది కూడా చాలా మంచి విషయం. అండ్ ఇక్కడ నేను 60 బదులు 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కూడా పెట్టుకున్నాను. సో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ పెట్టుకున్నప్పటికీ కూడా మనకు 20% బ్యాటరీ లైఫ్ అనేది తగ్గింది. అండ్ ఇది ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయచ్చు. అండ్ థ్యాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.